ఓం శాంతి 26/1/2026 మధురమైన పిల్లలు, మీరు అర్ధకల్పం ఎవరి భక్తినైతే చేశారో ఆ తండ్రే స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు. ప్రశ్న: యోగబలం అనే లిఫ్ట్ యొక్క అద్భుతమేమిటి? జవాబు: పిల్లలైన మీరు యోగబలం అనే లిఫ్ట్ ద్వారా ఒక్క సెకండ్లో పైకెక్కిపోతారు. అనగా సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వం మీకు లభిస్తుంది. మెట్లు దిగడానికి 5000 సంవత్సరాలు పట్టింది, మరియు ఒక్క సెకండ్లో ఎక్కుతారని మీకు తెలుసు. ఇదే యోగబలం యొక్క అద్భుతము. తండ్రి స్మృతి ద్వారా అన్ని పాపాలు కట్టయిపోతాయి. ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి యొక్క మహిమనైతే పిల్లలకు వినిపించారు. వారు జ్ఞానసాగరుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, వారు శాంతి సాగరుడు. వారి విషయంలో అనంతమైన విశేషతలు మహిమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి జ్ఞానసాగరుడు, మరియు ఈ సమయంలోని ఏ మనుషులైతే ఉన్నారో వారందరికీ మేము భక్తి సాగర్లము అని తెలుసు. భక్తిలో ఎవరైతే అందరికన్నా చురుగ్గా ఉంటారో వారికి గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో కలియుగంలో భక్తి దుఃఖము ఉన్నాయి, సత్యుగంలో జ్ఞాన సుఖం ఉంటుంది. అలాగని అక్కడ జ్ఞానం ఉంటుందని కాదు. కావున ఈ మహిమ కేవలం ఒక్క తండ్రిది మాత్రమే, మరియు పిల్లలకు కూడా మహిమ ఉంది. ఎందుకంటే తండ్రి పిల్లలను చదివిస్తారు మరియు యాత్రను నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయించారు, 2 యాత్రలున్నాయి. భక్తులు తీర్థయాత్రలు చేస్తారు, నలువైపులా సంచరించి వస్తారు. కావున ఎంత సమయమైతే అలా నలువైపులా తిరుగుతారో అంత సమయము వికారాల్లోకి వెళ్లరు. మద్యము మొదలైన చీచీ పదార్థాలేవి తినరు, తాగరు. అప్పుడప్పుడు బద్రీనాథ్కు, అప్పుడప్పుడు కాశీకి వెళ్ళొస్తారు. భగవంతునికి భక్తి చేస్తారు. వాస్తవానికి భగవంతుడు అనేవారు ఒక్కరే ఉండాలి కదా. అన్ని చోట్లకు అలా తిరగకూడదు కదా. శివ్ బాబా యొక్క తీర్థస్థానాలకు కూడా వెళ్లి వస్తూ ఉంటారు. బెనారస్లోని తీర్థస్థానాన్ని అన్నింటికన్నా పెద్దది అని అంటూ ఉంటారు. దానిని శివుని పురి అని అంటారు. అలా నలువైపులకు వెళ్తారు. కాని ఎవరి దర్శనం చేసుకోవడానికైతే వెళ్తారో, లేక ఎవరి భక్తినైతే చేస్తారో, వారి జీవిత చరిత్ర, వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలీదు. అందుకే దానిని అంధవిశ్వాసమని అంటారు. ఎవరినైనా పూజిస్తున్నారు, వారికి తలవంచి నమస్కరిస్తున్నారు, కాని వారి జీవిత కథ గురించి తెలీదు అంటే దానిని అంధవిశ్వాసమని అంటారు. ఇంట్లో కూడా జరుపుకుంటారు. దేవీలకు ఎంతగా పూజలు చేస్తారు. మట్టితో లేక రాతితో దేవీలను తయారు చేసి వారిని బాగా అలంకరిస్తారు. ఉదాహరణకు లక్ష్మి యొక్క చిత్రాన్ని తయారు చేశారనుకోండి. ఆమె జీవిత చరిత్రను గురించి చెప్పమని వారిని అడిగితే ఆమె సత్యుగ మహారాణిగా ఉండేవారు అని అంటారు. త్రేతాయుగ మహారాణిగా సీత ఉండేవారు అని అంటారు. కాని వారు ఎంత సమయం రాజ్యం చేశారు, లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పటినుండి ఎప్పటి వరకు కొనసాగింది అన్నది ఎవరికీ తెలీదు. మనుషులు భక్తి మార్గంలో యాత్రలకు వెళ్తారు. అవన్నీ భగవంతుణ్ణి కలుసుకునేందుకు ఉపాయాలు అని భావిస్తారు. శాస్త్రాలు చదవడం కూడా భగవంతుణ్ణి కలుసుకునేందుకు ఉపాయంగా భావిస్తారు. కాని భగవంతుడు ఎక్కడున్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి అని అంటారు. చదువు ద్వారా మేము ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తారు.
వారిని కలుసుకునేందుకని అర్ధకల్పం భక్తి మార్గం కొనసాగుతుంది. పాపా, పావనంగా తయారు చేయండి, మరియు మీరు ఎవరు అన్న మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి అని అంటారు. బాబా అర్థం చేయించారు, ఆత్మైన మీరు బిందువు. ఆత్మకే ఇక్కడ శరీరం లభించింది, అందుకే ఇక్కడ కర్మలు చేస్తుంది. దేవతల కొరకు వారు సత్యుగంలో రాజ్యం చేసి వెళ్లారని అంటారు. తప్పకుండా గాడ్ ఫాదర్ ప్యారడైజ్ను అనగా స్వర్గాన్ని స్థాపన చేశారని, మేమందులో లేము అని క్రిస్టియన్లు భావిస్తారు. భారత్లో ప్యారడైజ్ ఉండేది అని భావిస్తారు. క్రిస్టియన్ల బుద్ధి ఎంతో కొంత బాగుంది. భారతవాసులు సతో ప్రధానంగా కూడా అవుతారు, మళ్లీ తమో ప్రధానంగా కూడా అవుతారు. క్రిస్టియన్లు అంత సుఖాన్ని కూడా చూడరు, అలాగే అంత దుఃఖాన్ని కూడా చూడరు. ఇప్పుడు చివర్లోని క్రిస్టియన్లు ఎంత సుఖంగా ఉన్నారు. పూర్వము వారు పేదవారిగా ఉండేవారు. డబ్బును కష్టపడి సంపాదించటం జరుగుతుంది కదా. మొదట క్రైస్ట్ ఒక్కరే వచ్చారు, ఆ తర్వాత వారి ధర్మం స్థాపన అవుతుంది, ఇక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు, ఈ విధంగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ల వృక్షం ఎంతగా పెరిగిపోయింది. పునాది దేవీదేవతా వంశమే. అది మళ్లీ ఇక్కడ ఈ సమయంలో స్థాపన అవుతుంది. మొదట బ్రహ్మ ఒక్కరే, ఆ తర్వాత దత్తత తీసుకోబడిన బ్రాహ్మణ సంతానం వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి చదివిస్తారు కావున ఎంతో మంది బ్రాహ్మణులు తయారవుతారు. మొదటైతే ఇతనొక్కరే ఉండేవారు కదా. ఒక్కరి నుండి ఎంత వృద్ధి జరిగింది, ఇంకా ఎంతగా జరగనున్నది. ఎంతమంది సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుండేవారో అంతమంది మళ్లీ తయారవ్వనున్నారు. మొదట తండ్రి ఒక్కరే ఉంటారు, వారి ఆత్మ ఉండనే ఉంది. ఆ తండ్రి సంతానమైన ఆత్మలమైన మనం ఎంతమంది ఉన్నాము? ఆత్మలమైన మనందరికీ అనాది అయిన తండ్రి ఒక్కరే. ఇక తర్వాత సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుషులందరూ అయితే సదా ఉండరు కదా. ఆత్మలు భిన్న భిన్న పాత్రలను అభినయించాలి. ఈ వృక్షానికి మొట్టమొదటి కాండం దేవీదేవతలది, ఇక తర్వాత దాన్నుండి కొమ్మలు వెలువడ్డాయి. పిల్లలు, నేనొచ్చి ఏం చేస్తాను అనంటూ తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలోనే ధారణ జరుగుతుంది. నేను ఎలా వచ్చాను అని అంటూ తండ్రి కూర్చుని వినిపిస్తారు. పిల్లలైన మీరంతా పతితంగా అయినప్పుడు స్మృతి చేస్తారు. సత్యత్రేతాయుగాలలోనైతే మీరు సుఖంగా ఉండేవారు కావున స్మృతి చేసేవారు కాదు. ద్వాపరం తర్వాత దుఃఖం ఎక్కువైనప్పుడు ఓ పరంపిత పరమాత్మ బాబా అని పిలిచారు. ఆ పిల్లలు, విన్నాను, మీకేం కావాలి? బాబా, మీరొచ్చి పతితులను పావనంగా చేయండి. బాబా, మేం చాలా దుఃఖితులుగా పతితంగా ఉన్నాము, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, కృప చూపించండి, ఆశీర్వదించండి. బాబా, మీరొచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని మీరు నన్ను పిలిచారు. పావనమని సత్యుగానంటారు. ఇది కూడా తండ్రి స్వయంగా కూర్చుని తెలియజేస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే సంగమయుగం ప్రారంభమవుతుందో, సృష్టి పాతబడుతుందో, అప్పుడు నేను వస్తాను. సన్యాసులు కూడా 2 రకాల వారు ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు. వారు హఠయోగులు, వారిని రాజయోగులని అనరు. వారిది హద్దు సన్యాసము. ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లో ఉంటారు. గురువులకు శిష్యులుగా అవుతారు. గోపీచంద్ రాజు గురించి కూడా ఒక కథ వినిపిస్తారు. మీరు ఇళ్ళు వాకిళ్లను ఎందుకు విడిచిపెడతారు, ఎక్కడికి వెళ్తారు అని అతను అడిగారు. శాస్త్రాలలో ఎన్నో కథలున్నాయి. ఇప్పుడు బీకేలైన మీరు వెళ్లి
రాజులకు కూడా జ్ఞానయోగాలను నేర్పిస్తారు. ఒక అష్టావక్ర గీత కూడా ఉంది. అందులో రాజుకు వైరాగ్యం కలిగినప్పుడు నన్ను ఎవరైనా పరమాత్మతో కల్పించండి అని అన్నట్లుగా చూపిస్తారు. అలా దండోరా వేయించినట్లుగా చెప్తారు. ఆ సమయం ఇదే. తండ్రితో కల్పించడానికని చెప్పి మీరు వెళ్లి రాజులకు జ్ఞానాన్ని ఇస్తారు కదా. ఏ విధంగా మీరు తండ్రిని కలిశారో అదే విధంగా ఇతరులను కూడా కల్పించేందుకు ప్రయత్నం చేస్తారు. మేం మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాము, ముక్తి జీవన్ముక్తులను ఇస్తాము అని మీరంటారు. కావున వారికి శివ్ బాబానే స్మృతి చేయండి, ఇంకెవ్వర్నీ స్మృతి చేయకండి అని చెప్పండి. మీ వద్ద కూడా ప్రారంభంలో కూర్చునే ఒకరినొకరు చూసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు కదా. చాలా అద్భుతంగా అనిపించేది. వీరిలో తండ్రి ఉండేవారు కదా, కావున వారు చమత్కారం చూపించేవారు. అందరి తాడును లాక్కునేవారు. బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు కదా. శ్మశాన వాటికలా తయారు చేసేవారు. అందరూ తండ్రి స్మృతిలో పడుకోండి అని అనేవారు. దాంతో అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఇదంతా శివ్ బాబా యొక్క చతురత. దీనిని చాలా మంది ఇంద్రజాలమని భావించేవారు. అదంతా శివ్ బాబా ఆట. తండ్రి ఇంద్రజాలికుడు, వ్యాపారస్తుడు, రత్నాకరుడు కదా. వారు చాకలి కూడా, కంసాలి కూడా, వకీలు కూడా. వారు అందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. వారినే అందరూ పిలుస్తారు, ఓ పతిత పావన, ఓ దూరదేశ నివాసి, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి. మీరు రావడం కూడా పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. ఇప్పుడు మీరు దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లలైన మీరు రావణుడి దేశంలోకి నన్ను పిలిచారు. నేనైతే పరంధామంలో కూర్చుని ఉండేవాణ్ణి. స్వర్గస్థాపన చేయడం కోసం నన్ను నరకంలోకి, రావణుడి దేశంలోకి పిలిచారు. ఇప్పుడిక సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని పిలిచారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్తాను కదా. ఇదంతా డ్రామా. నేను మీకు ఏ రాజ్యాన్నైతే ఇచ్చానో అది పూర్తయింది. మళ్లీ ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం నడుస్తూ ఉంది. 5 వికారాల్లోకి పడిపోయారు. ఆ చిత్రాలు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. మొదటి నంబర్లో ఎవరైతే ఉండేవారో వారే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు చివర్లో ఉన్నారు. వారే మళ్లీ మొదటి నంబర్లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్రహ్మ కూర్చుని ఉన్నారు, విష్ణు కూడా కూర్చుని ఉన్నారు. వీరిరువురికి పరస్పరంలో ఏం సంబంధం ఉంది? ఇది ప్రపంచంలోని వారికెవ్వరికీ తెలియదు. బ్రహ్మ సరస్వతులు కూడా వాస్తవానికి సత్యుగానికి యజమానులైన లక్ష్మీనారాయణలుగా ఉండేవారు. ఇప్పుడు నరకానికి యజమానులుగా ఉన్నారు. ఇప్పుడు వీరు లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు తపస్య చేస్తున్నారు. దిల్వాడా మందిరంలో పూర్తి స్మృతి చిహ్నం ఉంది. తండ్రి కూడా ఇక్కడికే వచ్చారు. అందుకే ఆబు అన్ని తీర్థస్థానాలలో కల్లా, సర్వధర్మాల తీర్థస్థానాలలో కల్లా ముఖ్యమైనది అని ఇప్పుడు రాస్తారు కూడా. ఎందుకంటే తండ్రి ఇక్కడికే వచ్చి సర్వధర్మాల సద్గతిని చేస్తారు. మీరు శాంతిధామానికి వెళ్లి అక్కడ్నుండి స్వర్గంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది జడమైన స్మృతి చిహ్నము, ఇది చైతన్యమైనది. ఎప్పుడైతే మీరు చైతన్యంగా ఆ విధంగా అవుతారో అప్పుడిక ఈ మందిరాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్లీ భక్తి మార్గంలో ఈ స్మృతి చిహ్నాలను తయారు చేస్తారు. ఇప్పుడు మీరు స్వర్గస్థాపన చేస్తున్నారు. స్వర్గం పైన ఉందని మనుషులు భావిస్తారు. ఈ భారతే స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది అని ఇప్పుడు మీరు భావిస్తారు.
ఈ చక్రాన్ని చూడడంతోనే మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ద్వాపరం నుండి వేరే వేరే ధర్మాలన్నీ వస్తాయి కావున ఇప్పుడు ఎన్ని ధర్మాలున్నాయో చూడండి. ఇది ఇనుప యుగము. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. మీరు సత్యుగంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. కలియుగంలో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సత్యుగంలో ఉన్నది పారసబుద్ధి కలవారు. మీరే పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. మీరే మళ్లీ రాతిబుద్ధి కలవారిగా అయ్యారు. మళ్లీ పారసబుద్ధి కలవారిగా అవ్వాలి. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు నన్ను పిలిచారు కావున నేనొచ్చాను మరియు మీకు చెప్తున్నాను, కామాన్ని జయించినట్లయితే జగజ్జీతులుగా అవుతారు. ముఖ్యమైనది ఈ వికారమే. సత్యుగంలో అందరూ నిర్వికారులు, కలియుగంలో వికారులుగా ఉన్నారు. తండ్రి అంటారు, పిల్లలు ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండి. 63 జన్మలు వికారాల్లోకి వెళ్లారు. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు అందరూ మరణించవలసిందే. నేను స్వర్గస్థాపన చేయడానికి వచ్చాను కావున ఇప్పుడు నా శ్రీమతంపై నడవండి. నేనేం చెప్తే అది వినండి. ఇప్పుడు మీరు రాతి బుద్ధిని పారసబుద్ధిగా తయారు చేసే పురుషార్థం చేస్తున్నారు. మీరే మెట్లు పూర్తిగా దిగుతారు, మళ్లీ ఎక్కుతారు. మీరు జిన్నుభూతం వంటివారు. జిన్నుభూతం కథ ఉంది కదా, అది పన్నివ్వమని అడిగితే అచ్చా మెట్లు ఎక్కు మళ్లీ దిగు అని రాజు చెప్పినట్లుగా చెప్తారు. చాలామంది మనుషులేమంటారంటే, అసలు భగవంతునికేం అవసరమని మెట్లెక్కిస్తూ మరియు దింపుతూ ఉంటారు. అసలు భగవంతునికి ఏమైందని ఇటువంటి మెట్లు తయారు చేశారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది అనాది ఆట. మీరు 5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. మీకు కిందకి దిగడానికి 5000 సంవత్సరాలు పట్టింది. మళ్లీ ఒక్క సెకండ్లో పైకి వెళ్ళిపోతారు. ఇది మీ యోగ బలం యొక్క లిఫ్ట్. తండ్రి అంటారు, స్మృతి చేసినట్లయితే మీ పాపాలు కట్టయిపోతాయి. తండ్రి వచ్చినప్పుడు ఒక్క సెకండ్లో మీరు పైకెక్కిపోతారు. మళ్లీ కిందికి దిగడానికి 5000 సంవత్సరాలు పట్టింది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కేందుకైతే లిఫ్ట్ ఉంది. సెకండ్లో జీవన్ముక్తి. సతో ప్రధానంగా అవ్వాలి, మళ్లీ మెల్లమెల్లగా తమో ప్రధానంగా అవుతారు. అందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. అచ్చా, మళ్లీ ఒక్క జన్మలోనే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తున్నప్పుడు మీరు పవిత్రంగా ఎందుకు అవ్వరు? కాని కామానికి క్రోధానికి వశమయ్యేవారు కూడా ఉన్నారు కదా. వికారాలు లభించకపోతే పత్నిని కొడతారు, బయటకు పంపించేస్తారు, నిప్పంటించేస్తారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జగత్తుకు అధిపతులుగా అయ్యేందుకు మరియు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు ముఖ్యంగా కామ వికారంపై విజయం పొందాలి. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి. రెండవ పాయింట్, ఏ విధంగా మనకు తండ్రి లభించారో అదేవిధంగా అందర్నీ తండ్రితో కల్పించేందుకు ప్రయత్నించాలి. తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. సత్యాతి సత్యమైన యాత్రను నేర్పించాలి. వరదానము. దుఃఖపు ప్రపంచం ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దుఃఖం లేని ప్రపంచం యొక్క రాజ్యాధికారాన్ని అనుభవం చేసే అష్టశక్తి స్వరూప భవ.
దుఃఖం మరియు దుఃఖం లేకపోవడం, ఈ స్థితులకు సంబంధించిన జ్ఞానం ఇప్పుడే ఉంది. దుఃఖపు ప్రపంచం ఎదురుగా ఉన్నప్పటికీ సదా దుఃఖం లేని ప్రపంచం యొక్క రాజ్యాధికారాన్ని అనుభవం చేయడం, ఇదే అష్టశక్తి స్వరూపులు మరియు కర్మేంద్రియ జీతులైన పిల్లల గుర్తు. ఇప్పుడే తండ్రి ద్వారా సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. ఏదో సాంగత్య దోషానికో లేక కర్మేంద్రియానికో వశీభూతమై మీ శక్తిని పోగొట్టుకున్నట్లయితే అప్పుడు దుఃఖం లేని ప్రపంచానికి సంబంధించిన నశ మరియు సంతోషం ఏదైతే ప్రాప్తించిందో దానిని స్వతహాగానే పోగొట్టుకుంటారు. అప్పుడిక దుఃఖం లేని ప్రపంచం యొక్క చక్రవర్తి కూడా నిరుపేదగా అయిపోతారు. స్లోగన్: దృఢతా శక్తి సదా తోడుగా ఉన్నట్లయితే సఫలత కంఠహారంగా ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీ సంకల్పాల తుఫానుగాని లేక ఏదైనా సంబంధం ద్వారా, ప్రకృతి లేక సమస్యల ద్వారా తుఫానుగాని లేక విఘ్నాలుగాని వచ్చినట్లయితే వాటి నుండి విముక్తిని పొందటానికి యోగయుక్తులుగా యుక్తియుక్తులుగా అవ్వండి. ఎప్పటివరకైతే యోగయుక్తులుగా అవ్వరో అప్పటి వరకు విఘ్నాలకు లోనై ఉంటారు. ఓం శాంతి.